ఏపీ ఎంసెట్ 2020కి సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ మనకి వెటర్నరీ మరియు యానిమల్ హస్బెండరీ ఈ కోర్సులకు సంబంధించి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి మాన్యువల్ మాపప్ రౌండ్ కౌన్సిలింగ్ అంటే ఇక్కడ మనకి అగ్రికల్చర్, వెటర్నరీ మరియు హార్టికల్చర్ అండ్ అలాగే ఈ కోర్సులకు సంబంధించి ఫస్ట్ ఫేజు, సెకండ్ ఫేజు ఆన్లైన్లో కనెక్ట్ చేస్తారు. అదే థర్డ్ ఫేజ్ అయితే మాన్యువల్ కౌన్సిలింగ్ అంటే వాళ్ళు ఒక ప్లేస్ అయితే చెప్తారు, ఆ ప్లేస్కి విత్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్తో మనం వెళ్ళి కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలి. దాన్నే మాన్యువల్ కౌన్సిలింగ్ అంటారు. మాంపప్ అంటే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్. మాన్యువల్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఈజ్ టెంటేటివ్లీ షెడ్యూల్ ఫర్ సెకండ్ ఫోర్నైట్ ఆఫ్ అక్టోబర్ అని చెప్పారు. మనకి సెకండ్ ఫోర్నైట్ అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే అక్టోబర్ 16 నుంచి అక్టోబర్ 31 వరకు దాన్ని సెకండ్ ఫోర్నైట్ అని పిలుస్తారు. అదే ఫస్ట్ ఫోర్నైట్ అంటే అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 15 వరకు ఫస్ట్ ఫోర్నైట్ అంటారు. మనకి సెకండ్ ఫోర్నైట్ అంటే అక్టోబర్ 16 నుంచి 31 లోపు ఎప్పుడైనా కౌన్సిలింగ్ డేట్స్ అయితే ఉండొచ్చు. మ్యాక్సిమం మనకి అక్టోబర్ 3rd వీక్ లేదంటే అక్టోబర్ 4th వీక్లో డేట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చన్నమాట. డేట్ అయితే ఇంకా కన్ఫర్మ్ కాలేదు, ఆ రోజులు ఉంటాయని చెప్పారన్నమాట. మెయిన్గా ఎవరైతే దీనికి పార్టిసిపేట్ చేద్దాం అని అనుకుంటున్నారో మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనే కాలంలో ఇక్కడ ఆన్లైన్ సీట్ అలాట్మెంట్స్ అయితే ఉన్నాయి కదా, దాని మీద ప్రెస్ చేసిన తర్వాత ఫస్ట్ ఫేజ్ అండ్ అలాగే సెకండ్ ఫేజ్లో ఎవరికి సీట్ వచ్చిందో మనకి క్లియర్ కట్గా దీంట్లో అయితే ఉంటుంది అన్నమాట. ఈ డేటా, ఈ ఇన్ఫర్మేషన్లో మనకైతే ఉంటుంది. దీంట్లో మెయిన్గా మీరు చూసుకోవాల్సింది వాళ్ళ ర్యాంక్ ఎంత, వాళ్ళ రీజన్ ఏంటి, వాళ్ళ క్యాస్ట్ ఏంటి, వాళ్ళకి ఎన్నో ఫేజ్లో సీట్ వచ్చింది. ఇక్కడ మనకి ఒకసారి చూసుకుంటే కనుక ఫేజ్ 1 అంటే ఫస్ట్ ఫేజ్లో వచ్చిందని అర్థం, ఫేజ్ 2 అంటే సెకండ్ ఫేజ్లో వచ్చిందని అర్థం, వాళ్ళ జెండర్ ఏంటి, క్యాస్ట్ ఏంటి, కేటగిరీ ఏంటి, పక్కన ఎంసెట్ ర్యాంక్ ఏంటి, ఇవన్నీ కూడా ఒకసారి తెలుసుకోండి అన్నమాట. టోటల్ మనకి ఏంటంటే 7 పేజెస్ అయితే ఉన్నాయి. 262 సీట్స్ అయితే ఫిల్ అయితే కావడం జరిగింది. సో దీంట్లో ఇంతమంది సీట్ వచ్చింది కరెక్టే. రిపోర్టింగ్ కూడా కొంతమంది చేసిన వాళ్ళు ఉంటారు, చేయలేని విద్యార్థులు కూడా ఉంటారు. క్లియర్ కట్గా మొత్తం వెరిఫై చేసుకోండి. మ్యాక్సిమం లిస్ట్ చేసిన విద్యార్థులకే అయి ఉండొచ్చు. ఫర్దర్ మీకు థర్డ్ ఫేజ్ డేట్స్ వచ్చినా మన యూట్యూబ్ ఛానల్లో వీడియో అయితే చేసి మీకు అయితే అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ అయితే మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీఫార్మసీ, ఫార్మాడీ మనకి గవర్నమెంట్ అందించే 38,000 ఫీజు రిమర్స్మెంట్ కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజ్లో జాయిన్ అయితే అవ్వచ్చు. మనకి ముఖ్యంగా మేనేజ్మెంట్ సీట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. మనకి మెయిన్గా 100% ప్లేస్మెంట్స్ అసిస్టెంట్ అయితే ఉందన్నమాట. మీరు డైరెక్ట్గా దీంట్లో ఒకే క్యాంపస్లో వేరు బిల్డింగ్స్లో అయితే ఉన్నాయి. అమ్మాయిలకి సేఫ్టీ పరంగా శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ ఫర్ ఉమెన్ అనే కాలేజ్ అయితే ఉంది. అండ్ అలాగే మనకి కో ఎడ్యుకేషన్ కూడా ఉందన్నమాట. మీకు నచ్చిన దాంట్లో జాయిన్ అయితే అవ్వచ్చు. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ కాలేజ్ అయితే మనకి నెల్లూరులో అయితే ఉందన్నమాట. డైరెక్ట్ అయితే జాయిన్ అవ్వచ్చు. అండ్ అలాగే ఒకసారి మీకు అయితే స్క్రీన్ మీద చూపిస్తానమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. A to Z ఇన్ఫర్మేషన్ వాళ్ళైతే చెప్తారన్నమాట. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ ఫర్ ఉమెన్ కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SPSW. కో ఎడ్యుకేషన్ కూడా ఉంది. కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SC1 SPRC.